వెల్కమ్ టు వి5 న్యూస్. ఈరోజు మన న్యూస్ ఛానల్లో బీసీ సింహగర్జన గురించి రేపు జరగబోయే 22వ తారీఖు నాడు భారీ ఎత్తున జరగబోతుంది. దీనికి అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ గారు భారీ ఎత్తున చేస్తున్నారని ప్రకటించాడు. బీసీ మేధావులు ఆతృతంగా ఎదురు చూస్తున్నారు. ఇది రేపు 22న జరగబోయే సభ ఏ విధంగా ఉంటుందని బీసీ మేధావులు ఆతృతంగా చూస్తున్నారు. అయితే ఈరోజు బీసీ వై పార్టీ పిఎస్సి డైరెక్టర్ మెంబర్ ఓరుగంటి వెంకటేశ్వర్ ఉన్నాడు. అతను రేపు జరగబోయే 22వ తారీఖు సభ ఏ విధంగా జరుగుతుంది, ఏర్పాట్లు ఏ విధంగా చేస్తున్నారు, అతను అతను ఏ విధంగా రేపు 22వ తారీఖున బహిరంగ సభను సక్సెస్ చేద్దామని అనుకుంటున్నారు. దాని గురించి మనం ఓరుగంటి వెంకటేశ్వర్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. రేపు జరగబోయే 22వ తారీఖు గురించి మీరు మేధావులు అందరూ ఆతృతంగా చూస్తున్నారు సార్. దాని గురించి మీరు ఏం చెప్పాలి, ఎట్లా ఏర్పాటు చేస్తున్నారు, దాని విధి విధానాలు ఏంటిది, ఎవరెవరు రాబోతున్నారు, ఒకసారి మీరు మీ మాటలో చెప్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. తప్పకుండా అండి. వి5 ప్రేక్షకులకి నమస్కారం. భారత చైతన్య యువజన పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ బోడే రామచంద్ర యాదవ్ గారు చేపట్టిన బీసీ సింహగర్జన సభ, భారీ బహిరంగ సభ ఏదైతే చేపట్టారో అది ఒక మీటింగ్ మాత్రమే కాదు, భారీ బహిరంగ సభనే కాదు, దానికి మించి బీసీ బిడ్డల భవిష్యత్తు మార్చే రోజు. ఆ రోజు జరిగే కార్యక్రమాలు మనం దృష్టిలో పెట్టుకుంటే చాలా బ్రహ్మాండంగా ప్రణాళిక రచించాము. అజెండా కూడా చాలా క్లియర్గా ఉంది. బీసీల భవిష్యత్తు, బీసీ బిడ్డల భవిష్యత్తు, రాజకీయ భవిష్యత్తు, విద్యా ఉద్యోగాల్లో, చట్టసభల్లో, స్థానిక సంస్థల్లో, ప్రతి రంగంలో బీసీలకి ప్రాధాన్యత గురించి చర్చించడం జరుగుతుంది. డెఫినెట్గా బీసీ బహిరంగ సభ బీసీ బిడ్డల భవిష్యత్తు, వాళ్ళ తలరాతను మార్చే దినమని నేను గట్టిగా చెప్పగలుగుతాను. భారతదేశం నుండి బీసీ మేధావులు మరియు భారతదేశంలో ఉన్న బీసీ ప్రొఫెసర్లు కానీ, విద్యావంతులు కానీ ఈ సభకు ఆతృతంగా ఎదురు చూస్తున్నారు. మీరు భారతదేశ వ్యాప్తిగా బీసీలను ఏకం చేస్తారని బోడే రామచంద్ర యాదవ్ అన్నారు. దానికి రేపు విధానాలలో భారతదేశం నుండి నలుమూల నుంచి రావడానికి సిద్ధంగా ఉన్నారా సార్? తప్పకుండా భారతదేశం మొత్తం నలుమూలల నుంచి ఈ భారీ బీసీ సింహగర్జన సభకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. దానికి ప్రధాన కారణము మన నిబద్ధత కలిగిన నాయకుడు శ్రీ బోడే రామచంద్ర యాదవ్ గారు. ఆయన యొక్క ఆశయం ఏదైతే ఉందో, ఆయన లక్ష్యాలు ఏదైతే ఉన్నాయో, మన పార్టీ సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో, వీటి పట్ల యువత, మహిళలు, రైతులు ప్రతి ఒక్కరూ ఆకర్షితులవుతున్నారు. దేశవ్యాప్తంగా ఈ యొక్క ప్రోగ్రామ్ని సపోర్ట్ చేయడానికి వేలాదిగా లక్షలాదిగా తరలి ఈ ప్రోగ్రామ్కి రావడం జరుగుతుంది. ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ ప్రకారం భారతదేశంలో బీసీ యువత చాలామంది ఎదురు చూస్తున్నారు. ఒక బలమైన రాజకీయ బీసీ పార్టీ వస్తే మేము ముందుకు వస్తాం అని చూస్తున్నారు. అయితే ఈ బోడే రామచంద్ర యాదవ్ అంటే అతను చాలా యంగెస్ట్ పర్సన్. అతను బీసీ పార్టీ పెడుతుందంటే యువతల్లో బాగా ఉత్సాహంగా ఉన్నారు. రేపు జరగబోయే సభలో బీసీలు ఐక్యత, మెజారిటీ అన్నీ ఉంటాయని బోడే రామచంద్ర యాదవ్తో పాటు పిఎస్సి మెంబర్ ఓరుగంటి వెంకటేశ్వర్లు గారు కూడా అంటున్నారు. దానికి మీరు విధి విధానాల్లో యువతను ఎలా ఆకట్టుకోబోతున్నారు రేపు ఈ మీటింగ్లో? మేము చేపట్టే ఈ భారీ బహిరంగ సభ ఏదైతే ఉందో అది మన యువత కోసం. మా పార్టీలోనే ఉంది, భారత చైతన్య యువజన పార్టీ. సో మా ఆశయాలు, మా సిద్ధాంతాలు యువకులకు, మహిళలకి, రైతులకు సంబంధించిన విధి విధానాలు ఉన్నాయి కాబట్టి మెయిన్గా యువకులు ప్రధానంగా ఆకర్షితులవుతున్నారు. అన్నకు భారీ ఎత్తున సపోర్ట్ చేస్తూ ఉన్నారు, చాలా మద్దతు ఇస్తున్నారు ఈ ప్రోగ్రాంకి. ఈ భారీ బహిరంగ సభ బీసీ సింహగర్జన 60 ఎకరాల్లో అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. అక్కడ అన్ని వసతులు, ఒక కార్పొరేట్ సంస్థ ఎలా చేస్తుందో అక్కడ అన్ని వసతులు, అక్కడ అటెండ్ అయిన ప్రతి ఒక్కరికి ఎలాంటి అసౌకర్యం లేకుండా అన్ని భోజనాలతో పాటు నీళ్లు, అదేవిధంగా ప్రతి సౌకర్యము ప్రొవైడ్ చేసి అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ తెలంగాణ నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి భారీ ఎత్తున బహుజనులు, బీసీలు అంటే బీసీలే మాత్రమే కాదు, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు, ఎవరు వెనుకబడిన ప్రతి వర్గం ప్రజలు ఇందులో పార్టిసిపేట్ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాము. ఈ అవకాశాన్ని వదులుకోవద్దు. మంచి అవకాశము మన బోడే రామచంద్ర యాదవ్ గారి రూపంలో మనకి అవకాశం లభించింది. చాలా గొప్ప నాయకుడు. ఆయన చేపట్టే కార్యక్రమము రేపు చాలా పెద్ద కార్యక్రమం. తప్పకుండా ప్రతి ఒక్కరూ ఈ సభను
అటెండ్ అయ్యి విజయవంతం చేయాలని కోరుతున్నాం. రేపు జరగబోయే సభలో 2 తెలుగు రాష్ట్రాల్లో బీసీ సంఘాలు చాలా చిన్న చిన్న సంఘాలు చాలా ఉన్నాయి. వాళ్ళు మీ బీసీవై పార్టీకి కలిసి అనుబంధంగా పనిచేస్తా అంటే మీరు గాని, మీ అధ్యక్షులు గాని దానికి మీకు ఏమన్నా అభ్యంతరంగా తెలుపుతారా? ముందుకు కలిసి పనిచేస్తారా సార్? మా ఏకైక నినాదం ఐక్యత, ఆత్మగౌరవం, అధికారం. సో మాతో కలిసి వచ్చే ప్రతి ఒక్క కుల సంఘాలు కావచ్చు, బీసీ సంఘాలు కావచ్చు, రాజకీయ పార్టీలు కావచ్చు. మెయిన్‌గా ప్రధాన పార్టీలు కాకుండా ఏ చిన్న పార్టీలైనా బీసీ వాదంతో, బహుజన వాదంతో ముందుకొస్తే కలుపుకొని పోవడానికి మేము సిద్ధంగా ఉన్నాము. మేము ఐక్యంగా పోరాటం చేసి బీసీలకి రాజ్యాధికారం సాధించడమే మా లక్ష్యం కాబట్టి అందరినీ ప్రతి ఒక్కరిని కలుపుకొని పోవడమే మా సిద్ధాంతం. అయితే ఈ బీసీ సభలో సింహగర్జనలో ఒక హాట్ టాపిక్‌గా మిగిలింది. బోడె రామచంద్ర యాదవ్ గారు బీసీ సింహగర్జనలో శ్రీకృష్ణుడు, జాంబవతి కళ్యాణం అనేది చేస్తున్నాడని అంటున్నారు. అది ఎన్ని బీసీ సంఘాలొచ్చినా గానీ, ఈ కొత్త కాన్సెప్ట్ తోటి ఎవరు ముందుకెళ్ళలేదు. కానీ రేపు జరగబోయే సింహగర్జనలో ఈ శ్రీకృష్ణుడు, జాంబవతి గురించి హాట్ టాపిక్‌గా ఉన్నది. దాన్ని రేపు ఎట్లా చేయబోతుర్రు సార్ మీరు? కొన్ని వేల సంవత్సరాల కిందట భగవాన్ శ్రీకృష్ణుడు సామాజిక న్యాయం కోసము ఎస్సీ ఎస్సీ వర్గంలో పుట్టిన జాంబవతి గారిని మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. అప్పుడే ఫస్ట్ మెట్టు సామాజిక న్యాయం కోసం శ్రీకృష్ణ భగవానుడు అప్పుడు స్టెప్ వేస్తే, ఈరోజు కొనసాగింపుగా మన బోడే రామచంద్ర యాదవ్ గారు ఈరోజు కళ్యాణం చేస్తున్నారు. శ్రీకృష్ణ జాంబవతి కళ్యాణం. ఇది చాలా పెద్ద గొప్ప ఆలోచన. మనమంతా ఒకటే, మనుషులంతా ఒకటే, కులాలు వేరైనా మనమంతా ఒకటే అనే సిద్ధాంతంతో అన్ని బీసీ కుల దేవతలు, దేవుళ్ళకు ఆరాధన ఉంటుంది. మరియు శ్రీకృష్ణ జాంబవతి కళ్యాణోత్సవం కూడా చాలా బ్రహ్మాండంగా చేస్తున్నారు. దాని తర్వాత ఆమ్, ఆమ్, రాజకీయ నాయకుల ప్రసంగాలు ఉంటాయి. దాని తర్వాత మన జాతీయ అధ్యక్షులు శ్రీ బోడే రామచంద్ర యాదవ్ గారు ప్రసంగం ఉంటుంది. వెంటనే మనము కార్యాచరణ కూడా ప్రకటించడం జరుగుతుంది. కార్యాచరణ అంటే సార్ బీసీలకు ఉద్దేశించా భారతదేశంలో ఉన్న ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకు గూడా ఏమన్నా ఈ కార్యాచరణలో భాగమై ముందుకొస్తే మీరు ఎట్లా స్వాగతిస్తారు సార్? బీసీలు అంటే మా ఉద్దేశంలో ఓన్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ కాదు. ప్రతి కులములో ఉన్న ఆర్థికంగా వెనుకబడిన ప్రతి ఒక్కరూ మాకు బీసీలే. అది రెడ్లు కావచ్చు, కమ్మలు కావచ్చు, చౌదరీలు కావచ్చు, వెలమలు కావచ్చు, బ్రాహ్మిన్స్ కావచ్చు, వైశ్యస్ కావచ్చు. ప్రతి కులంలో వెనుకబడి ఉన్న వాళ్ళని అందరినీ కలుపుకొని పోవడమే మా సిద్ధాంతం, మా అన్న ఆశయం. సో బీసీలు అంటే జస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అని కాదు, ప్రతి ఒక్కరిని కలుపుకొని పోవాలి. ప్రతి ఒక్కరిని కలుపుకొని మేము డెఫినెట్గా రాజ్యాధికారం మేము తీసుకుంటాం. అంటే సార్ అది భారతదేశంలో బీసీ సంఘాలనే దాంతోపాటు 2 తెలుగు రాష్ట్రాల్లో కొన్ని బీసీ సంఘాలు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. మళ్ళీ మీరు పార్టీ పెట్టి బీసీలని ఏకం చేస్తానంటే ప్రజలు ఎట్లా స్వాగతిస్తారు సార్? బీసీ సంఘాలు ఉన్నాయి. గత దశాబ్దాల నుంచి బీసీ సంఘాలు ఉన్నాయి. ఏం సాధించారు? వాళ్ళకి ఏదైనా అంటే వాళ్ళు సంఘాలు ఇండివిజువల్గా పోరాటం చేస్తున్నాయి. వాళ్ళు ఇప్పుడు ఆధిపత్య కులాలు మనల్ని విడగొట్టి, సంఘాలుగా విడగొట్టి, మనల్ని వీక్ చేస్తూ, బలహీనపరుస్తూ వాళ్ళు పాలిస్తున్నారు. ఇక్కడ ఇన్ని రోజులు చేయలేనివి ఇప్పుడు రామచంద్ర యాదవ్ రూపంలో మనకి అవకాశం వచ్చింది. అందరినీ కలుపుకొని వెళ్ళి ఒక బలమైన నాయకుడు, ఒక బలమైన పార్టీ మన ముందుకొచ్చింది. బలమైన నాయకుడు, బలమైన పార్టీ ముందుకొచ్చింది. అందరినీ కలుపుకొని వెళ్ళి డెఫినెట్గా నెక్స్ట్ 5 ఇయర్స్లో తెలంగాణలో, ఏపీలో అధికారం చేజిక్కించుకుంటాం. ఈరోజు బీసీవై పార్టీ పిఎస్సి మెంబర్ ఖచ్చితంగా బీసీ అధికారం వస్తది. 2 తెలుగు రాష్ట్రాల్లో మేము అధికారం చేజిక్కించుకుంటాం అని బలంగా స్పష్టంగా చెప్తున్నాడు. రేపు జరగబోయే 22వ తారీఖు సింహగర్జనను భారీ ఎత్తున దాదాపు 5 లక్షల మందితోటి మేము భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని చెప్తున్నాడు. దానికి బీసీ సంఘాలు, ఉద్యమకారులు, బీసీ ఉద్యమకారులు గాని అందరినీ బీసీ, ఎస్టీ మైనార్టీ, బ్యాక్వర్డ్ కాస్ట్ ఓన్లీ బీసీ కాకుండా ఎవరు ధనికులు కాకుండా పేదలు ఉంటారో మేమందరినీ కలుపుకొని పోయి పనిచేస్తామని ఈరోజు మనకు మన పిఎస్సి మెంబర్ ఓరిగంటి వెంకటేశ్వర గారు మనతో చెప్పడం జరిగింది. రేపు జరగబోయే సభ ఖచ్చితంగా చేస్తామని అంటున్నారు. మేధావులతో పాటు మహిళా సంఘాలను కలుపుకొని పోయేదానికి మీరేమైనా సిద్ధంగా ఉన్నారా సార్? తప్పకుండా మహిళలు ప్రముఖ పాత్ర పోషించబోతున్నారు. మహిళలకు చాలా ప్రాధాన్యం ఉంటుంది పార్టీలో. మహిళలతో పాటు కామన్ మ్యాన్. ఇక్కడ మా పార్టీలో ఇప్పుడు కమిటీలు వేశాం. ఈ కమిటీలో ఎవరైనా సరే సీనియర్ పొలిటీషియన్స్ ఎవరు లేరు. అందరూ కామన్ మ్యాన్స్. ఎవరైతే సర్వీస్ ఓరియంటెడ్ ఉన్నారో,
ఎవరైతే సేవ చేయాలని ముందుకొస్తారో వాళ్ళకి మాత్రమే ఈ పార్టీలో స్థానం ఉంటుంది. రాజకీయాలు చేస్తాము, పెత్తనాలు చేస్తామంటే కుదరదు. ఎవ్వరు చేరినా పార్టీ లైన్‌లో మన రామచంద్ర యాదవ్ గారి అన్న లైన్‌లో నడిస్తే కామన్ మ్యాన్ కావచ్చు, సీనియర్ లీడర్ అని కావచ్చు అందరూ సమానము. సో, డెఫినిట్‌గా ఇప్పుడు కమిటీలు చూస్తే అందరూ కామన్ మ్యాన్, కామన్ పీపుల్. బీసీవై పార్టీలో భారత రాజ్యాంగం ప్రకారం మహిళలకు ఉన్న వాటా మీరు సమానంగా ఇవ్వగలుగుతారని మీరు హామీ ఇస్తున్నారా సార్? 100%. 100% మా పార్టీ సిద్ధాంతం అదే. మా అన్న ఆశయం కూడా అదే. మహిళలకు ప్రాముఖ్యంగా బీసీవై పార్టీలో మంచి స్థానం ఇస్తారని మీరు నమ్మకంగా చెప్తున్నారు. సో మరి మహిళతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళకు అంటే మైనారిటీ బీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకు కూడా మీరు మీ పార్టీలో ప్రాధాన్యత ఉంటుందా? మా పార్టీ విధానము బహుజనవాదం. బీసీవై అంటే భారత చైతన్య యువజన పార్టీ. ఓకే. దీన్ని ఓన్లీ బీసీలకు రెస్ట్రిక్ట్ చేయాలని చెప్పేసి కొంతమంది కుట్ర పన్నుతున్నారు గానీ, ఆ ఆటలు సాగవు. భారత చైతన్య యువజన పార్టీ ఈజ్ ఫర్ ఆల్ బహుజనులకి. ఓకే. దాంట్లో ఎస్సీలుంటారు, ఎస్టీలుంటారు, మైనారిటీస్ ఉంటారు, బీసీలుంటారు. అండ్ ఓసీల్లో కూడా వెనకబడిన వాళ్ళని కూడా కలుపుకొని పోవడమే మా ముఖ్య ఉద్దేశం. కొంతమంది అంటున్నారు సార్, రామచంద్ర యాదవ్ వయసులో చిన్నాడు, అనుభవంలో చిన్నది. ఆ, మేము బీసీ పార్టీ పెట్టినాం, మేము నడిపిస్తున్నాం, ఆయనకు ఏం తెలుసు అని కొంతమంది సామాజికవేత్తలు అంటున్నారు సార్. దానిపై మీ అభిప్రాయం ఎలా ఉంది? మరి వారి అనుభవం ఏమైంది? ఈ పార్టీకి పవర్‌లోకి రావాలి కదా మనం. ఏమైంది వాళ్ళ అనుభవం? సో, అవన్నీ కామెంట్స్ వస్తూనే ఉంటాయి. అన్న వయస్సు చిన్నదైనా అన్న అనుభవం చాలా గొప్పది. ఆల్ రౌండ్ ఇన్ఫర్మేషన్ అన్న దగ్గర ఉంటుంది. సో, మొత్తం అన్ని సమస్యల మీద సమగ్ర సర్వే చేయించుకొని అన్న దగ్గర అన్ని ఇన్ఫర్మేషన్‌లు ఉన్నాయి. వీళ్ళెవరూ పనికిరారు. అన్న ఆలోచన ముందు ఈ 40 ఇయర్స్ ఇండస్ట్రీ ఉన్నవాళ్ళు అండ్ పొలిటికల్ బ్యాక్‌గ్రౌండ్ ఎవరూ పనికిరారు. ఒక సిస్టమాటిక్‌గా, ఒక నిబద్ధతతో, ఒక సిస్టమాటిక్‌గా ముందుకెళ్తున్నారన్న. చాలా అనుభవం ఉంది అన్నకి. డెఫినిట్‌గా పార్టీని ముందుకు నడిపి 2 తెలుగు రాష్ట్రాల్లో పవర్‌లోకి గ్యారంటీగా తీసుకొస్తారు. మిగిలిన వాళ్ళు ఎవరైతే ఇప్పుడున్నారో అంతా ప్యాకప్ చేసుకోవాల్సిందే. అంటే సార్, ఈ ఈ బీసీ సింహగర్జన కేవలం ఏపీలో పెట్టనీకి మీకేమన్నా ఎందుకు పెట్టాలనుకున్నారు సార్? అక్కడే పెట్టాలని ఎందుకు అనుకున్నారు? అక్కడ ఏపీలో బీసీ సంఘాలు లేవనే ఒక ఉద్దేశంతో పెట్టాలనుకున్నారా? లేక ఇక్కడ ఎక్కువ బీసీ సంఘాలు ఉన్నాయి, ఇక్కడ ఎక్కువ కాకుండా అక్కడ పెడితే బాగుంటుందనే ఆలోచనతో పెట్టాలనుకున్నారా? పార్టీ 2 రాష్ట్రాల్లో మొదటి నుంచి ఉంది. ఏపీలో, తెలంగాణ అని కాదు. తెలుగు రాష్ట్రాల్లో మొదటి నుంచి పార్టీ ఉంది. పార్టీ ఆవిర్భావం కూడా అన్న ముందే చెప్పారు. ఈ పార్టీ నేషనల్ పార్టీ అని, జాతీయ పార్టీ. ఇప్పుడు ఏపీ, తెలంగాణలో ఉంది. రేపొద్దున కర్ణాటక, కేరళ, తమిళనాడులో కూడా రాబోతుంది. డెఫినెట్‌గా ఇది నేషనల్ పార్టీ. ఈ 22వ సింహగర్జన తర్వాత భారతదేశ వ్యాప్తిగా ప్రతి స్టేట్‌కు మీరు పార్టీ సింహగర్జన లాంటి బహిరంగ సభలు పెట్టి మీరు బీసీలని ఐక్యతం చేద్దాం అనుకుంటున్నారా సార్? యెస్. అదే మా ఉద్దేశము. బీసీలను ఐక్యం చేయటము, ఈ దుర్మార్గులు చేసే పాలనకి అంతం పొందుతూ, బీసీలకు చేస్తున్న మోసాలు, దౌర్జన్యాలు, బహిరంగ హామీలిచ్చి ఆ హక్కుల్ని కాలరాస్తున్నారు. ఒక్క హామీ కూడా వాళ్ళు ఫుల్‌ఫిల్ చేయట్లేదు. డెఫినిట్‌గా ప్రజలు వీళ్ళని చెప్పుతో కొట్టే రోజులు దగ్గర రాబోతున్నాయి. ప్రజలు ఇప్పుడు మేమిచ్చే హామీలకి, వాళ్ళు ఇచ్చే హామీలకి చాలా తేడా ఉంటుంది. రేపొద్దున ఎలక్షన్స్‌కి రమ్మని చెప్పండి. ఈ హామీలు ఫుల్‌ఫిల్ చేసి రావాలి వాళ్ళు. కొత్త హామీలు ఇస్తే ప్రజలు ఊరుకోరు. డెఫినిట్‌గా ఈడ్చి ఈడ్చి కొడతారు ఇప్పుడు ఉన్న పాలించే నాయకులని. అంటే రేపు భారతదేశంలో ఉన్న బీసీ పొలిటికల్ గాని, నాన్ పొలిటికల్ గాని, పొలిటికల్ నాయకులు వారితోటి మీరేమన్నా మద్దతు తీసుకోగలుగుతారా? లేకపోతే వారి సూచనల వరకు మీరేమన్నా మీ బీసీవై పార్టీ కార్యాచరణ ఏమన్నా చెందుతదా సార్ అట్లా? ప్రస్తుతానికి మేము ఇండిపెండెంట్‌గా పోరాటం చేస్తున్నాము. బీసీలను ఐక్యం చేసుకోవడము. మాకు వేరే పార్టీల అవసరము కూడా ఉండదు. మనమే 60, 70% ఉన్నాం. మనలో యూనిటీ సాధించుకుంటే మనమే పవర్‌లోకి వస్తాం. వేరే వాళ్ళ పార్టీ అవసరం లేదు. మన సపోర్టే వాళ్ళు తీసుకోవాల్సొస్తుంది. అంటే బీసీ ఉన్న పొలిటికల్ నాయకుడు మీ బీసీవై పార్టీకి సపోర్ట్ చేస్తా అంటే మీరు స్వాగతిస్తారా సార్? వేరే పార్టీ అదర్ పార్టీకి బీసీ పొలిటికల్ నాయకుడు బీసీవై పార్టీ బోడే రామచంద్ర యాదవ్ గారి అతని మేనిఫెస్టో గాని, అతని విధి విధానాలు గాని నచ్చి ఒక పొలిటికల్ నాయకుడు సపోర్ట్ చేస్తే బీసీవై పార్టీ స్వాగతిస్తదా పొలిటికల్ నాయకుడిని? తప్పకుండా. ఇప్పుడు వచ్చే ప్రతి నాయకుడు మన బీసీవై పార్టీ సిద్ధాంతాలకు, రామచంద్ర యాదవ్ ఆదేశానుసారంగా పనిచేసే వ్యక్తులు ముందుకొస్తే డెఫినిట్‌గా స్వాగతిస్తాం. బట్ పార్టీ లైన్‌లో పనిచేయాలి. పార్టీ సిద్ధాంతాల ప్రకారం పనిచేయాలి. ఇక్కడొచ్చి రాజకీయాలు చేస్తామంటే కుదరదు. బీసీ రాజకీయాలు చేద్దాం. అలాంటి వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఇక్కడ స్థానం ఉంటుంది. ఈరోజు వి5 న్యూస్ ఛానల్‌లో పీఎస్సీ మెంబర్ ఓరుగంటి వెంకటేష్ గారు
రేపు జరగబోయే 22వ తారీఖు భారీ సింహగర్జన 5,00,000 మంది ఇంకా ఎక్కువనే అంటున్నాడు సార్. ఇంకా ఎక్కువతో 5,00,000 కాదు 6,00,000 కూడా వచ్చే అవకాశాలున్నారు. ఆ రోజు గుంటూరు, విజయవాడ రహదారి అష్టదిగ్బంధనం చేస్తాం. బీసీల తడాకేందో చూయిస్తామని చెప్తున్నాడు. మేము బీసీ 22వ తారీఖు తర్వాత మా బీసీ ఉద్యమం ఎలా ఉంటదో అని ఈరోజు వి5 న్యూస్‌లో చెప్పడం జరిగింది. మన జాతీయ అధ్యక్షులు శ్రీ బోడే రామచంద్ర యాదవ్ గారు, మీరు అంటే మనం ఎలా డిస్క్రైబ్ చేయొచ్చంటే, ఈ ఆధునిక కాలంలో పుట్టిన అంబేద్కర్‌గా, ఈరోజు పుట్టిన పూలేగా అభివర్ణించొచ్చు. నాకైతే ఆ మహనీయులతో వర్క్ చేసే అవకాశం రాలేదు. బట్ ఈ మహానుభావునితో వర్క్ చేసే అవకాశం వచ్చింది. డెఫినిట్‌గా ప్రతి ఒక్కరూ ఈ సభను అటెండ్ అయ్యి, ఈ ఈ భారీ బహిరంగ సభని సక్సెస్ చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థాంక్ యూ. థాంక్ యూ సార్.